సాలార్ జంగ్ సంస్కరణలు. నిజాం ఉల్ ముల్క్ 1724లో స్థాపించిన హైదరాబాద్ రాజ్యం 1948 వరకు కొనసాగింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో నాటి భారత ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్య వల్ల నిజాం ప్రభుత్వం లొంగిపోయి ప్రభుత్వంలో విలీనం కావడంతో హైదరాబాద్ రాజ్యం పతనమైంది. నిజాం హైదరాబాద్ రాజ్యంలో చాలామంది మంత్రులు, అధికారులు కీలక పాత్ర పోషించారు. నౌసిరుద్దౌలా దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన సిరాజ్ ఉల్ ముల్క్ 1853లో మరణించడంతో అతని స్థానంలో ఆంగ్లేయుల ప్రోద్బలం మేరకు సాలార్ జంగ్ను ప్రధానిగా నియమించుకోవటం జరిగింది. సాలార్ జంగ్ ప్రధానిగా పాలన ఆరంభించడంతో చరిత్రలో హైదరాబాద్ రాజ్యం నూతన శకం ఆరంభమైంది. ఆధునిక హైదరాబాద్ చరిత్ర సాలార్ జంగ్తో ఆరంభమైంది. ఇతడు 31 మే 1853లో దివాన్గా నియమితుడయ్యాడు. అతని అసలు పేరు తురాబులి ఖాన్. ఇతడు దివాన్గా నియమితుడైన వెంటనే సాలార్ జంగ్ అనే బిరుదును ఇవ్వడం జరిగింది. ఇతడు దివానుగా 8 ఫిబ్రవరి 1883 వరకు కొనసాగాడు. ఇతడు 3 నిజాం రాజుల పాలనలో దివానుగా కొనసాగాడు. ఇతడు నాసిరుద్దౌలా 1829, 1857, అఫ్జల్ ఉద్దౌలా 1857, 1869, మీర్ మహబూబ్ అలీఖాన్ల 1869, 1911 కాలంలో ప్రధానిగా ఉండి హైదరాబాద్ రాజ్యంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా హైదరాబాద్ రాజ్యాన్ని ముందుకు నడిపించాడు. చరిత్రకారులు సాలార్ జంగ్ను ఆధునిక హైదరాబాద్ నిర్మాతగా గుర్తిస్తున్నారు. సాలార్ జంగ్ పూర్వం హైదరాబాద్ స్థితి. నిజాం రాజ్యం వివిధ కారణాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. ప్రధానంగా 3వ నిజాం రాజు సికిందర్జా రాజ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. పామర్ బ్యాంకింగ్ వ్యవస్థ, రాంబోల్డ్ ఫైనాన్స్ కంపెనీ నిజాం రాజ్యాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. 4వ నిజాం నౌసిరుద్దౌలా కాలంలో వహాబీ ఉద్యమం చెలరేగింది. ఆర్థిక సంక్షోభం ఫలితంగా 21/5/1853న బీరార్, రాయచూర్, ధారశివం వంటి సారవంతమైన జిల్లాలు ఆంగ్లేయుల కంపెనీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే 1853 మే 31న సాలార్ జంగ్ ప్రధానిగా పదవీ స్వీకారం చేశారు. పరిపాలనా సంస్కరణలు. సాలార్ జంగ్ పరిపాలనా సంస్కరణల్లో ప్రధానమైంది సర్ కస్తీ వ్యవస్థ స్థానంలో జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టడం. రాజ్యం 4 సుబాలుగా వర్గీకరించారు. ఔరంగాబాద్, గుల్బర్గా, వరంగల్, మెదక్ సుబా అధికారిని సుబేదార్ అని పిలుస్తారు. ప్రభుత్వ అధికారులకు భూముల కేటాయింపునకు బదులుగా జీతభత్యాలిచ్చే పద్ధతి ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతంలో పోలీస్ పటేల్ శాంతి భద్రతల కోసం మాలీ పటేల్ సహాయకునిగా, పట్వారీ రెవెన్యూ వసూళ్లు, రికార్డుల నిర్వహణ, షేక్ సింధ్, నేరటి, డెహరీలు గ్రామ సేవకులుగా నియమితులయ్యేవారు. ప్రభుత్వ అధికారులపై అజమాయిషీ కోసం మజ్లిస్ ఐమాల్ గుజారీ అనే ఒక పరిపాలనా విభాగం ఏర్పాటు చేశారు. ఈ పరిపాలనా వ్యవస్థ అంతా ప్రధానికి జవాబుదారీగా ఉండేది. రాజు ఉన్నతమైన స్థానంలో గుర్తించబడేవారు. ఆర్థిక, రెవెన్యూ సంస్కరణలు. రైతుల నుంచి పన్నులను ప్రత్యక్షంగా వసూలు చేయడానికి సర్ కస్తీ వ్యవస్థను రద్దు చేశారు. రెవెన్యూపై పూర్తిస్థాయి సాధికారత కోసం స్వయంగా నాణేలను ముద్రించడం ఆరంభించింది. నిజాం నాణేలను హలీ సిక్కా అని పిలిచేవారు. దీంతోపాటు బ్రిటిష్ కరెన్సీ కల్దారు రూపాయి కూడా అమలులో ఉండేది. 1864లో ప్రత్యేక రెవెన్యూ బోర్డుని ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ఏర్పాటు వల్ల రెవెన్యూ వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో స్థిరీకరించారు. దళారులుగా ఉన్న గుత్తేదార్, గాప్తరదార్ల వ్యవస్థ తొలగిపోవడం వల్ల రెవెన్యూను సరాసరి రాజు ఖజానాలోకి చేర్చారు. పెరిగిన ఆదాయం వల్ల బ్రిటిష్ వారికి చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించేవారు. ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయల ఆదాయం నిజాం రాజ్యానికి వచ్చేలా రెవెన్యూ సంస్కరణలను అమలు చేశారు. న్యాయపరమైన సంస్కరణలు. సాలార్ జంగ్ గొప్పదనం ఏంటంటే న్యాయ వ్యవస్థను మతపరమైన వ్యవస్థ నుంచి వేరు చేశారు. సివిల్, క్రిమినల్ కోర్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మజ్లిస్ ఏ మురాఫా అనే పేరుతో సుప్రీంకోర్టు, మహకామా ఏ సదర్ అనే పేరుతో హైకోర్టును ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి జడ్జీలు మున్సిఫ్, మీర్ అదీల్ అనే పేరుతో పిలిచేవారు. 1870లో తొలిసారిగా హైదరాబాద్లో హైకోర్టు భవనాన్ని నిర్మించారు. 1920లో ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణం జరిగింది. కోర్టులు వివిధ స్థాయిల్లో కేసులను పరిష్కరించేవి. భుజంగ్ దివానీ అదాలత్, కుర్ దివారాస్ అదాలత్, షాజ్దారీ అదాలత్ అనే పేర్లతో కోర్టును పిలిచేవారు. న్యాయ సంస్కరణలకు నిజమైన ఆరంభం సాలార్ జంగ్ ప్రారంభించాడు. రవాణా సంస్కరణలు. వాస్తవంగా సుదూర ప్రాంతాలకు చేరడానికి రోడ్డు మార్గాల నిర్మాణాన్ని దక్కన్లో కుతుబ్ షాహీలు చేపట్టారు. వజ్రాల వ్యాపార విస్తరణ, ఎగుమతి, దిగుమతుల కోసం ఈ ఏర్పాటు చేశారు. సాలార్ జంగ్ కాలంలో రవాణా వ్యవస్థను క్రమబద్ధీకరించారు. 1871లో గుర్తించిన సింగరేణి బొగ్గు నిల్వలు, 1874 నుంచి ఉనికిలోకి వచ్చిన నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేస్, 1894లో బొంబాయి నుంచి మద్రాసుకు రైలు మార్గ ప్రణాళిక సిద్ధం చేస్తే దానిని
వాడి, సికింద్రాబాద్కు అనుసంధానం చేశారు. 1876 నాటికి సింగరేణి బొగ్గు రవాణాకు వరంగల్, డోర్నకల్, ఇల్లందు మీదుగా రైల్వే లైన్ను పొడిగించారు. తరువాత కాలంలో ఈ లైన్ విజయవాడ వరకు డోర్నకల్ నుంచి విస్తరించారు. ఈ నేపథ్యంలో మరాఠీ ప్రాంతంలోని చాందా వరకు రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం బ్రిటిష్ రైల్వే కంపెనీలకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చే స్థాయికి సాలార్జంగ్ నిజాం రాజ్య ఆర్థిక స్థితిని మెరుగుపరిచారు. విద్యా సంబంధ సంస్కరణలు. సాలార్జంగ్ విద్యా వ్యాప్తికి కృషి చేశారు. నిజాం ప్రభుత్వ వ్యవస్థలో విద్య ప్రాముఖ్యతను గుర్తించిన తొలి అధికారి ఈయనే. 1855లో దారుల్ ఉలూమ్ అనే ఆంగ్ల పాఠశాలను స్థాపించారు. 1870లో సిటీ హైస్కూల్ను, 1872లో చాదర్ఘాట్ హైస్కూల్ను, 1870లో తొలి ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. 1873లో మదర్సా-ఏ అలియాను ఏర్పాటు చేశారు. 1878లో నవాబుల పిల్లల కోసం పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేశారు. పోలీస్ సంస్కరణలు. సమగ్రమైన, పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత సాలార్జంగ్దే. మహాయి కొత్వాల్ అనే పేరుతో ప్రత్యేక పోలీస్ శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ ఆధ్వర్యంలో పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. వీటినే నిజామత్ అనే పేరుతో పిలిచేవారు. హైదరాబాద్ నగర శాంతి భద్రతల కోసం కొత్వాల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోలీస్ అధికారిని మొహత్మీన్గా, తాలూకా స్థాయి అధికారిని అమీన్గా, కింది స్థాయి రక్షక భటులను చౌకీదార్లుగా పిలిచేవారు. ప్రైవేట్ సైన్యాలను రద్దు చేశారు. ఫలితంగా లా అండ్ ఆర్డర్ ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థీకరించారు. ఇతర సంస్కరణలు. 1856-57లో టెలిగ్రాఫ్ వ్యవస్థ, 1862లో పోస్టల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను పరీక్ష ద్వారా ఎంపిక చేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. 1882లో హైదరాబాద్ సివిల్ సర్వీస్ను ఏర్పాటు చేశారు. 1867లో అటవీశాఖను ఏర్పాటు చేశారు. సాలార్జంగ్ సంస్కరణలు హైదరాబాద్ రాజ్యానికి కొత్త వెలుగులు ప్రసారం చేశాయి. ఫలితంగా నూతన పోకడలతో హైదరాబాద్ ఆధునిక యుగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సంస్కరణల అమలు లోపం, అధికారుల వైఖరి మూలంగా ముల్కీ ఉద్యమం పురుడు పోసుకుందనే అంశం చారిత్రక వాస్తవం.